ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తున్నాం. పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026వ సంవత్సరము 8వ నెల 14వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం, యాకోబు నీవు నాకు మొర్రపెట్టట లేదు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 22వ వచనమండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని పిల్లలుగా మరి మనకున్నటువంటి ప్రతి సమస్యను బట్టి, ప్రతి అవసరాన్ని బట్టి, అది చిన్నదైనా పెద్దదైనా, ఎలాంటి సమస్య అయినా సరే దేవుని సన్నిధిలో మనం ఆయనకి పాదాల దగ్గర పెట్టాలి. ఆయన సన్నిధిలో మనం మరిపెట్టుకోవాలి, ప్రార్థించాలి. అలాగా ప్రార్థించడం ద్వారా దేవుడు మనకి జవాబు అనుగ్రహిస్తాడు, అవసరాన్ని తీరుస్తాడు. కానీ యాకోబుని బట్టి రాయబడిన మాట ఏంటంటే, మరి ఆయన మొరపెట్టలేదంట, ఆయన ప్రార్థించలేదంట. అయితే యాకోబు ప్రార్థనాపరుడు కాదా అంటే ప్రార్థనాపరుడే. ప్రార్థన చేసేవాడు అంటే మగసిరి కలిగి ప్రార్థించాడని రాయబడి ఉంటుంది. కాబట్టి ఒంటరిగా మరి ఆయన పోరాడి గెలిచాడని కూడా మనం చూస్తూ ఉంటాం. అంత గొప్ప ప్రార్థనాపరుడు. అయితే కొన్ని సందర్భాలలో మరి ప్రార్థించుట మానివేసినటువంటి సందర్భం గురించి మాట్లాడుతూ ఉంటున్నాం. కాబట్టి ప్రార్థించుట మానకూడదు. ప్రార్థనలో దేవుని అడుగుతున్నప్పుడు, మన సమస్యను ఆయన ముందు పెడుతున్నప్పుడు ప్రతి అవసరాలు కూడా ఆయన తీరుస్తాడండి. మీకున్న బాధలు, కష్టాలు, ఇబ్బందులు, శోధనలు, సమస్యలు ఏదైనా సరే దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడండి. అది వ్యాపారం విషయంలో కానివ్వండి, ఉద్యోగం విషయంలో కానివ్వండి, గృహం కట్టుకోవటం విషయంలో కానివ్వండి, విదేశాలకు వెళ్ళే ప్రయాణాలు కానివ్వండి, మరి రక్షణ కోసం కానివ్వండి, ఏదైనా సరే ప్రభు అడిగితే ప్రభు ఇస్తాడు. ప్రభు అవసరాన్ని తీరుస్తాడు. మహాపరిశుద్ధుడు, ప్రేమల తండ్రి, కృపలేసునికి వందనాలు, స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశని దీవించండి. ఇంకా తండ్రి ప్రభు యేసయ్య, మా భారతదేశాన్ని దీవించిన ఆశ్రయించిన నాయకుల అధికారులు మంచి వంతరం పండి. దేవానికి వందనాలు. ప్రభా సరిహద్దుల సైనికులు మంచి వంతరం పండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి ఆరుగులు తినంపండి తండ్రి. దేవానికి వందనాలు తండ్రి. నేను ప్రభా యవన బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. యవన బిడ్డలందరూ కూడా మంచి ఆరుగులు తినంపండి తండ్రి. నాయన ఇదిగో తండ్రి ప్రభా, మరి నాయన చెడు వ్యసనాన్ని కూడా దూరపరచండి. వారు చేసిన చెడు వ్యసనాలన్నీ కూడా నజను బంధించి నీతిమంతుడిగా తీర్చుతండి. కృప దయచిందండి. దేవానికి వందనాలు తండ్రి. ప్రభు ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులు తినంపండి. వారు చేసిన ఉద్యోగం మీ హస్తం తోడుగా ఉంచండి. రాకపోకలో నీ కోపతలు ఉంచండి. దేవానికి వందనాలు. చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. చక్కగా చదువుకొని ప్రయోజకుడు కృప దయచిందండి. నేను ప్రభు యేసు నీకు వందనాలు. మా దేశ పాడి పడినందుకు మీరు ఆశను దీవించండి తండ్రి. ప్రభావిగా నేను హాస్పిటల్ రోన్ స్వస్థపరిచిన జైలు ఉన్న బిడ్డలు విడుదలచని కోర్టు గొడవలు, కేసు గొడవలన్నీ కూడా కొట్టివేసి దేవాదిగో తండ్రి ఆయా సంఘాల్లో ప్రభు ఉపవాస ప్రార్థన జరుగుతుండగా ఆశీర్వాదం మీరు జరిగించుకుతండి. రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారుమని దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం తెచ్చేయండి. గర్భఫలం లేని వారు గర్భిణీ శిశువుకు డెలివరీ తెచ్చేయండి. తల్లి బిడ్డ క్షేమ తెచ్చండి తిని ప్రభు తండ్రి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.